ఈరోజు మధ్యాహ్నం అందాజా 2:30 గంటల సమయంలో మాకు గీతం కాలేజీ నుంచి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అక్కడ గీతం కాలేజీ లేడీస్ హాస్టల్లో బీటెక్ సెకండ్ ఇయర్ సిఎస్సి చదువుతున్న అమ్మాయి తన హాస్టల్ రూమ్లో హ్యాంగ్ చేసుకున్నట్టుగా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆ విషయంపై ఇమీడియట్గా మేము స్పాట్కి వెళ్ళడం జరిగింది. ఇప్పటికే అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళంతా అమ్మాయిని తీసి హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. హాస్పిటల్లో బ్రాడ్ డెడ్ అని ఇన్ఫర్మేషన్ రావడంతో అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ పటాన్చెరువుకు షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రాథమికంగా వెరిఫై చేయడం జరిగింది. దాంట్లో ఆ అమ్మాయి రూమ్మేట్స్తో మాట్లాడినప్పుడు అందాజా 1:30 వరకు రూమ్లోనే ఉంది. రూమ్లో ఉన్నప్పుడు తనేం డిస్కస్ చేసినట్టుగా చెప్పట్లేదు. సరైన కారణం అయితే ఇప్పటివరకు అయితే తెలియలేదు. అది ఎందుకు అమ్మాయి హ్యాంగ్ చేసుకుందని సరైన కారణం వాళ్ళ పేరెంట్స్ వచ్చిన తర్వాత వెరిఫై చేయడం జరుగుతుంది. హ్యాంగింగ్ చేసుకొని రూమ్లో ఫ్యాన్కి తన బెడ్షీట్తో హ్యాంగింగ్ చేసుకొని వేలాడుతూ చనిపోతారు. ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు. తను ఉన్నారు. వాళ్ళ ఫాదర్కి ఫ్యామిలీ ఫ్రెండ్ వచ్చారు. వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేసాం. వాళ్ళు కూడా వస్తున్నారు. అనంతపూర్ ప్రాపర్. 1:30కి రూమ్మేట్ అయితే రూమ్లో ఉన్నప్పుడు చూసింది. అప్పుడు ల్యాప్టాప్లో ఏదో పని చేసుకుంటున్నది. రూమ్మేట్ లంచ్ కోసం వెళ్ళింది. అప్పుడు తర్వాత తను ఒక 40-45 మినిట్స్ తర్వాత వచ్చి చూసేసరికి డోర్ తీయట్లేదు. అది మాత్రం నోటీస్ చేయడం జరిగింది.